యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల విన్యాసాలకు విశాఖ తీరం కేంద్రంగా మారింది. మిలాన్ 2024లో భాగంగా బీచ్ రోడ్లో పలు దేశాల నేవీలు ప్రదర్శించే విన్యాసాలు చూపరలను అబ్బురపరుస్తున్నాయి. విమానాలు గాల్లో రైమంటూ దూసుకు వెళ్లాయి. హెలికాప్టర్లు గగనంలో చక్కర్లు కొట్టాయి. శత్రువులను సైనికులు తుదముట్టిస్తూ ముందుకు సాగారు. ఇలా తీరంలో యుద్ధ వాతావరణమే కనిపించింది. బీచ్ రోడ్, సాగర తీరంలో నావికాదళ విన్యాసాలు ఔరా అనిపిస్తున్నాయి. భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలు మిలాన్ 2024 విశాఖలో జరుగుతున్నాయి. ఈ నెల 27 వరకు జరగనున్న ఈ వేడుకల కోసం ఇండియన్ నేవీతో పాటు 54 దేశాలకు చెందిన యుద్ధ విన్యాసాల ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిలాన్ 2024 వేడుకలు అదరహో అనిపిస్తున్నాయి. ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖకు రానున్నారు. మధ్యాహ్నం 3:15 ఐఎన్ఎస్ డేగాకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఎన్ఎస్ చోళాకు వెళ్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు సముద్రిక ఆడిటోరియానికి చేరుకుని మిలాన్ వేడుకలు ప్రారంభిస్తారు. తిరిగి ఐఎన్ఎస్ చోళాకు చేరుకుని రాత్రి 7:15 నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. రేపు ఉదయం 9:30 బయలుదేరి జగదల్పూర్ బయలుతారు. మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ రేపు జరగనుంది. దీనికి సంబంధించి ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఆర్కే బీచ్ రోడ్లో జరిగాయి. ఈ పరేడ్ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. యువ నావికా యోధుల అత్యద్భుత విన్యాసాలు మీ ముందుకు తీసుకొస్తున్నది క్యాడెట్ పెట్టి ఆఫీసర్ ముబీర్ నాయకత్వంలో విశాఖపట్నం సీ క్యాడెట్